తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లి కాని ప్రసాదులలో ప్రభాస్ తర్వాత రానా పేరు కూడా ప్రముఖంగానే వినపడుతుంది. అయితే రానా ఫ్లాష్ బ్యాక్లో చెన్నై సోయగం త్రిష పేరుకు ఓ ప్రత్యేకత స్థానం ఉందనే విషయం తెలిసిందే. ఒకానొక దశలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేసిన విషయం నెటిజన్లకు తెలియని విషయం కాదు. అలాగే ఇటీవల సంచలనం సృష్టించిన సుచిలీక్లో రానా త్రిషల ఫోటోలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని, కేవలం తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. అయితే ఒకానొక దశలో ఫెవికాల్లా బాగా స్ట్రాంగ్గా ఉన్న వీరి బంధానికి కాలక్రమేణా బ్రేక్ పడిందని, అప్పటి నుండి ఇద్దరు కలుసుకోవడం మానేశారని సినీ వర్గాల సమాచారం. అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం జియో ఫిల్మ్ఫేర్ అవార్డులు వేడుక ద్వారా లభించింది. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు త్రిష రానాలు హాజరు కావడంతో పాటు వీరిద్దరూ పక్కపక్కనే కూర్చోడంతో కథ మళ్లీ మొదటికి వచ్చిందా అన్న కోణంలో సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నాయి. పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొచ్చాయా, లేక కొత్త బంధాలు మళ్లీ చిగురిస్తున్నాయా అనే అనుమానంతో నెటిజన్లు వీరి ఫోటోను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.